ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పారిశుద్ధ్య స్థితిగతుల్ని మెరుగుపరుస్తామన్న గూడూరు ఎమ్మెల్యే. రాణిపేట వాసులకు బకెట్ల పంపిణీ. గండిపేట జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. మూసీలోకి నీటిని విడుదల చేసిన అధికారులు. పారిశుధ్య కార్మికులకు తార్నాకలో పీపీఈ కిట్ల అందజేత. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించిన డిప్యూటీ మేయర్. కూకట్పల్లి ఐడియల్ చెరువును అభివృద్ధి చేస్తామన్న కూకట్పల్లి ఎమ్మెల్యే. బాలాజీనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో పారిశుధ్య స్థితిగతుల్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. క్లీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా చెత్త వేసుకునేందుకు 3 బకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైసీపీ నేతల నాగులు, శ్రీనివాసులు, గోపాల్ యాదవ్, శ్రీధర్, మురళి పాల్గొన్నారు. చేతులు జోడించి కోరుతున్నాను. వారిందా కమిషనర్ గారు ఎంత చెప్పారో చక్కని మాట చెప్పారు. ఎవరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత మాట్లాడినప్పుడు కూడా, మేము ఏమి చేసినప్పుడు కూడా చివరికి ప్రజల్లో చైతన్యం అంటూ రాకపోతే మనం అనుకున్న ఆ శుభ్రత మనం గూడూరుకి తీసుకురాలేము. కనుక ఈరోజు చక్కని ఒక ఆదర్శవంతమైన ఒక పథకాన్ని ముఖ్యమంత్రి గారు మనకి క్లాప్ కింద ఇచ్చారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద, అలాగే గ్రీన్ గూడూరు కింద ఇచ్చారు. అది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అది ఉపయోగించుకుంటున్నారో దయచేసి ఆ 3 బిన్స్ని సపరేట్గా మనం వాడుకొని ఉపయోగించుకునేటట్టుగా, ఒకటి తడి చెత్తని సపరేట్గా వేయండి. ఆంధ్ర అనేది ఒక పరిపాలనా పరంగా జరగదు, ఈ సొసైటీ పరంగా మీరందరూ కలిసి మీరందరూ సహకారం అందిస్తేనే మనం ఈ స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించగలుగుతాము, ఆరోగ్య ఆంధ్రాన్ని సాధించగలుగుతాం. కాబట్టి మీరందరూ సహకరించండి. ఇప్పుడు ఈ బిన్స్ ఇవ్వటం, మీరు చెత్త ఎక్కడంటే అక్కడ ఇంట్లో పువ్వులు వేసుకోకుండా ఆ బిన్స్లో వేసుకొని మున్సిపల్ వర్కర్ వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తారని. మీరు ఆ చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే కూడా ఆ గాలి పొల్యూట్ అయ్యి గాలి ద్వారా కూడా మీకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బిన్స్లో వేసుకోండి, వెంటనే ఇవ్వండి, ఇంట్లో నిలవ పెట్టుకోవద్దు. ఈ తడి చెత్త, పొడి చెత్త, ఈ హానికరమైన చెత్త అన్నారు. ఈ తడి చెత్త అంటే మన పాల ప్యాకెట్లు అనేవి తడి చెత్త కిందకి రావు, అవి పొడి చెత్త కిందకి వస్తాయి. అంటే తడి చెత్త అంటే భూమిలో కలిసిపోయే చెత్త తడి చెత్త, భూమిలో కరిగిపోవాలి, అది తడి చెత్త. పొడి చెత్త అని అంటే మనకి ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా పొడి చెత్త కిందకు వస్తాయి. ఇనుము ఇవన్నీ కూడా, ప్లాస్టిక్ ఇవన్నీ పొడి చెత్త కిందకు వస్తాయి. కాబట్టి మీరు ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ హానికరమైన చెత్త అనేది ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఈ హానికరం మామూలుగా హాస్పిటల్స్లో అట్లా వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఇంట్లోకి కూడా, అంటే ఈ సూదులు కానీ గాజు పెంకులు కానీ అవన్నీ కూడా మీరు ఆ హానికరమైన చెత్త అనే రెడ్ బాక్స్లో వేసుకొని మీరు సహకరించండి అమ్మ. మున్సిపల్ ఫిలిం నగర్ హనుమాన్ మందిరంలో విగ్రహం తొలగింపుపై బజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ స్థానాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఏమేమి సార్ లోపల పోనీ అవును సార్ టెంపుల్కి అయితే పోవాలి కదా టెంపుల్ పైన ఉంది కదా ఇరగొడితే అయిపోతుంది సార్ మీరు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి సార్ ఎందుకు సార్ ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ అంటే దేవుని పూజ కూడా పర్మిషన్ కావాలా సార్ చెప్పండి మీరు చెప్పండి సార్ అవునండి ఇన్ని సంవత్సరాలు లేని గుడికి ప్రాబ్లం లేదు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ అట్లా అంటే ప్రతి జాగాలో అట్లే అవుతుంది సార్ సిటీ మొత్తం అట్లే అవుతుంది అంటే గుడికి దర్శనం చేసుకోవడం కూడా మీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి పోలీస్ పర్మిషన్ కావాలి అంటే తప్పు కదా సార్ ఏమండి సార్ అవును సార్ మేము వాళ్ళతో మాట్లాడతాము మరి మీరేం చేస్తున్నారు సార్ అవును సార్ ఒక మాట ప్రైవేట్ కాంపిటీ అంటున్నారు వాళ్ళతో మాట్లాడతాం మేము మీకేం అప్లికేషన్ సార్ చెప్పండి సార్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో చోరీకి పాల్పడిన దొంగలు ఇప్పటికీ దొరకలేదు. ఇలా ఉంచితే ప్రగతి నగర్లోని అవిక్ష రెసిడెన్సీ భవంతికి వాచ్మెన్గా మూర్తి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. జీతం 5,000 కావడంతో కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేశాడు. ఇరుగు పొరుగు వారి దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 14వ తేదీ రాత్రి ఈ భవంతులకు చొరబడిన వ్యక్తి మూర్తి వాడుకుంటున్న కుట్టు యంత్రాన్ని అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాఫ్ అన్ అవర్లో ఖతం చేశాడు. నా పేరు మూర్తి. నేను ఇక్కడ 1 year నుంచి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాను. నా మిషన్ పోయి 1 month అవుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 14వ తారీఖున పోయింది మిషను. నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే 2 days తర్వాత రమ్మన్నారు. వెళ్ళాను. మళ్ళీ వేరే దొంగలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పారు. వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఏమన్నారు, రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ 4 రోజుల దాకా మళ్ళీ రాలేదు. మళ్ళీ ఈరోజు ఫోన్ చేస్తే మళ్ళీ ఒక ఆయన ఫోన్ చేస్తే నైట్ డ్యూటీ అన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి రా అన్నాడు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐని కలిసాను. ఎస్ఐని కలిస్తే ఎందుకు వచ్చావు అన్నాడు. ఇలా ఇక్కడికి రమ్మన్నారు సార్ అన్నాను. సరే ఆయన వచ్చేదాకా ఉంటాను అన్నాడు. మళ్ళీ నేను చేసిన కనకన్న పోలీస్ కానిస్టేబుల్కి నేను ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నా అన్నాడు. పోలీస్ స్టేషన్ రమ్మన్నదే ఆయనే. మళ్ళీ నేను ఊర్లో ఉన్నా, నేను బయట ఉన్నా అని చెప్తున్నాడు. మరి నాకు దీనికి న్యాయం కానీ నేను బతికేది 5,000 జీతానికి నేను ఏదో 50-100 వస్తే నా పిల్లలకి ఖర్చులకి వెళ్తాయి. మరి నేను ఎంత కష్టాల్లో ఉన్నా ఇప్పుడు. నాకు ఆ మిషన్కి నాకు రుజువు కావాలి. హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేని విధంగా అరేబియన్ ఫుడ్ తమ వద్ద దొరుకుతుందని పర్వాజ్ హోటల్ యజమాని అజీముద్దీన్ తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హోటల్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన, బలవర్ధకమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమన్నారు. Yes, thank you. अच्छा मैं ऐसा पलट के हाथ पकड़ा कैमरा ये है शादी आप लोगों का काम हो रहा है इधर देखना सर प्लीज Yes, look here, sir. Thank you. Wait, sir. Just wait, sir. Wait, sir. Yes, sir. Yes, 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 yes. Prakash, sir. Thank you. Thank you. Okay. మంచి బిర్యానీ ఎందుకంటే ప్రజలకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక పేరెళ్ళిన బిర్యానీ అజ్మల్ అనే వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు జరిగిన దానికి ఇనాగ్రేషన్ మేమందరం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా కానీ రోజు రోజుకు మేము చూస్తున్నాం చాలా ఆబాది పెరుగుతున్నది. దాని తగ్గట్టు మన హోటల్స్ పెరగవలసింది. ఎందుకంటే ఇక్కడ తినడంలో కూడా రుచి, పార్సల్ కూడా ఇంటికి పంపించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడంతా కూడా కొత్త ఐటంతో మేము పెడుతున్నాం. చాలా ఆనందంతో చెప్తున్నాం. మేము కూడా ఇక్కడ చూసిన తర్వాత మాకు కూడా
మంచిగా పబ్లిక్ కూర్చొని కూడా ఎంత ఆనందంతో సిట్టింగ్ కూడా బాగా చేసినారు. ఏదేమన్నా సిట్టింగ్ వల్లనే మన ప్రజలందరూ కూడా కూర్చుంటే హోటల్కి పోతే ఆనందంతో ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారు. అలాంటి ఆలోచనలు ఇక్కడ కూడా ఈ హోటల్ పెట్టడం కూడా మనకు చాలా ఆనందం. ఇంకేదేమైనా ఇంకా మంచిగా నడవాలని నేను చెప్తున్నాను. నేను చేసిన అన్ని కూడా ఇన్సూరెన్స్ అన్నీ సక్సెస్ అయిపోయింది. ఇది కూడా సక్సెస్ కావాలి. మన సోదరుడు మనంతా కూడా వీళ్ళందరూ మంచి, ఎందుకంటే మనం ఏదైతే ఇనాగ్రేట్ చేస్తామో అది నడిచి బాగుపడ్డప్పుడు మన అందరూ యాడ్ చేసుకోవాలి అనుకుని నేను ఎమ్మెల్యేగా నా కాన్సెన్స్లు ఇవన్నీ పెట్టడం కూడా చాలా సంతోషం. అజ్మల్ గారు వాళ్ళంతా ఫ్రెండ్షిప్ అందరూ కూడా పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా నడవాలని కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. గండిపేట జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు 4 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నార్సింగ్ నుంచి మంచిరేవులకు రాకపోకలు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షులు శోభన్ రెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ సిబ్బంది విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. డివిజన్ బాలనాడు డివిజన్లో ఇలా సుమారుగా 6,21,00,000 రూపాయలతోని డ్రైనేజ్ ఏదైతే ఇంతకుముందు మా కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాత పాదయాత్రలు చేసి ఎక్కడెక్కడైతే మేజర్గా సమస్య ఉందో డ్రైనేజ్ సమస్య దాన్ని పరిష్కరించమని నన్ను అడగడంతో నేను ఎంబడే కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి సుమారుగా 30 కోట్ల రూపాయలు మా కాన్సెన్స్ కావాలి అని చెప్పి అడగడంతో ఎంబడే ఆయన స్పందించి మా మంత్రి గారు స్పందించి ఎంబడే 30 కోట్లు శాంక్షన్ చేయడం. దాంట్లో భాగంగా ఒక బాలాజీ డివిజన్కి 30 కోట్లలో 6,21,00,000 రూపాయలు ఈరోజు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరగా కంప్లీట్ అయిపోతాయి. నేను ప్రజలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఒక 3 మంత్ లోపల ఎక్కడైతే డ్రైనేజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా రోడ్లు వేసేస్తాం. ఎక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటి సమస్య కూడా తీర్చగలిగాం. ఇలా కరెంట్ 24 గంటలు ఇవ్వగలిగాం. ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను బాలాజీ నగర్ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ బాలాజీ నగర్ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఐడియల్ చెరువుని బ్రహ్మాండంగా 100 కోట్లతో డెవలప్ చేయబోతూ ఉన్నాం. చుట్టుముడు హైదరాబాద్ నగరంలో ఒక మేజర్గా ఐడియల్ చెరువు అనేటువంటి రంగనాయక చెరువు కూడా పెద్ద డెవలప్ చేయబోతూ ఉన్నాం. అది కూడా తొందరలోనే మనము కేటీ రామారావుతో ఫౌండేషన్ వేసుకుంటాం. ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందిగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టి తీసుకొస్తే అన్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కేసీఆర్ గారికి మా కేటీఆర్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. పారిశుధ్య స్థితిగతుల్ని మెరుగుపరుస్తామన్న గూడూరు ఎమ్మెల్యే, రాణిపేట వాసులకు బకెట్ల పంపిణీ. గండిపేట జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు, మూసీలోకి నీటిని విడుదల చేసిన అధికారులు. పారిశుధ్య కార్మికులకు తార్నాకలో పీపీఈ కిట్ల అందజేత, కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించిన డిప్యూటీ మేయర్. కూకట్పల్లి ఐడియల్ చెరువును అభివృద్ధి చేస్తామన్న కూకట్పల్లి ఎమ్మెల్యే, బాలాజీనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.